వీకెండ్ వచ్చేసింది, మరెక్కడికి వెళదాం అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ వెల్లూరు ఎదురుచూస్తుంది. బెంగళూరు నుంచి 211 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం అటు ఆధ్యాత్మికతకు, ఆలవాలమైన దేవాలయాలు, చర్చిలకు నిలయం. అంతేకాకుండా చరిత్రకు సాక్షిభూతమైన ఈ వెల్లూరులో సందర్శించదగిన కోటలు, ప్యాలెస్లు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రకృతి ప్రేమికులు ఇష్టపడే ఉద్యానవనాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు, వాటి ప్రత్యేకతలు, కొన్ని ప్రాంతాలు మీకోసం. మొదటగా వెల్లూరు కోట. విజయనగర కాలంలో వారికి సామంతులుగా ఉన్న నాయకరాజులు ఈ కోటను క్రీస్తుశకం 1526 నుంచి క్రీస్తుశకం 1604 వరకు పరిపాలించారు. వారి కాలంలోనే ఈ కోటను నిర్మించారు. వెల్లూరు వంటి శత్రు దుర్భేద్యమైన కోట భారతదేశంలో మరొకటి లేదని ఆ కాలంలో ప్రతీతి. ఈ కోట చుట్టూ పెద్ద కందకం కూడా ఉంది. ఇందులో దాదాపు 1000 మొసళ్లను ఆ కాలంలో వదిలారని చెబుతారు. అత్యంత విశాలమైన ఈ కోటను పూర్తిగా చూడడానికి 1 రోజు పడుతుందని చెబుతారు. ఇక్కడ చిన్న సంగ్రహాలయం కూడా ఉంది. వెల్లూరులో మరో ముఖ్యమైన పర్యాటక కేంద్రం మలైకోడి అనే చిన్న గుట్ట మీద ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం లక్ష్మీదేవి. ఈ దేవాలయం 300 ఎకరాల్లో నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ దేవతను లక్ష్మీనారాయణి పేరుతో కూడా పిలుస్తారు. ఇక ఆలయ గోపురం మొత్తం బంగారు తాపడం చేయించింది. వెల్లూరులో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో జలకంఠేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ ప్రధానమైన దైవం పరమశివుడు. వెల్లూరు కోటలో ఒక భాగమైన ఈ జలకంఠేశ్వర దేవాలయంలోని కళ్యాణ మంటపం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుంది. ఈ కళ్యాణ మంటపాన్ని ఆంగ్లేయులు ఓడలో ఇంగ్లాండ్కు తరలించాలని భావించిన ఇందుకు వినియోగించదలిచిన ఓడ నీటిలో మునిగిపోయింది. దీంతో వారు తమ ఆలోచనను విరమించుకున్నారు. చోళుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక వినాయక దేవాలయం. వెల్లూరు దగ్గర చూడదగిన మరో పర్యాటక స్థలం పిల్లయార్పాటి గణేశ దేవాలయం. ఇది ఒక గుహాలయం. ఇక్కడ గణపతి చాలా పెద్ద ఆకారంలో ఉంటారు. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని దర్శిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ఇక చర్చ్. ఇండో యూరోపియన్ వాస్తు శైలిలో నిర్మించిన సెయింట్ జాన్స్ చర్చ్ కూడా చూడదగినదే. గతంలో ఈ చర్చ్ ఆవరణంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన మిలిటరీ అవసరాల కోసం దీనిని వినియోగించేవారు. ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. హైదర్ టిప్పు మహల్స్. వెల్లూరులో చూడదగిన ప్రాంతాలు హైదర్ టిప్పు మహల్స్. వెల్లూరులో చూడదగిన ప్రాంతాల్లో హైదర్ మహల్, టిప్పు మహల్ కూడా ఉన్నాయి. ఈ 2 మహల్స్ చుట్టూ ప్రస్తుతం అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ కోటల్లోనే టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యులను బంధించి ఉంచారని చెబుతారు. ఇక పేరియార్ పార్క్. వెల్లూరులో పేరియార్ పార్క్ అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రత్యేక స్థలం ఉంది. బ్యాటరీ ఆధారిత వాహనాలతో ఈ ఉద్యానవనం మొత్తం తిరగడానికి వీలవుతుంది. చిన్న పక్షి సంరక్షణ కేంద్రాన్ని కూడా మనం చూడవచ్చు. వెల్లూరు దగ్గరలోని రత్నగిరి కోటపై బాలమురుగన్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రధాన దైవం బాలమురుగన్. ఇక్కడ స్వామివారు చాలా అందంగా ఉంటారు. ప్రతి ఏడాది జరిగే రథోత్సవానికి ఇక్కడకు 1000 సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చూశారు కదా, ఒక వెల్లూరులోనే ఎన్ని వింతలు, విశేషాలు, ప్రాంతాలు ఉన్నాయో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.